నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసిన తెలుగు యువత జీవన్ నెంబర్ 1 ప్రతుల్ని భోగిమంటలలో దగ్ధం చేసిన తెనాలి టీడీపీ నాయకులు జెట్టి భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జీవన్ నెంబర్ 1ని దగ్ధం చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి రైతు సంఘ నాయకులు ములకా శివసాంబరి తెనాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగిమంటలు కార్యక్రమం శనివారం వేకువజామున నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగిమంటలు కార్యక్రమం శనివారం వేకువజామున నిర్వహించారు. తెనాలి పట్టణ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయం ఎదుట జరిగిన భోగిమంటలు వేడుకకు మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా కనిపించే గొబ్బెమ్మలు కోడి పందాలను వేకువజామున నిర్వహించి సంబరాలు జరిపారు. శాఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో శివాజీ చౌక్లో జరిగిన భోగిమంటల కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ అరాచక పాలన దూకుడు విధానాల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ ఇదేం కర్మ అనే స్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. చీకటి జీవోలతో ప్రజల్ని భయపెడుతున్నారని ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. చీకటి జీవోల్ని దగ్ధం చేయాల్సిన అవసరం ఉందని భోగిమంటలు కాయాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. భోగిమంటలు కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మొహమ్మద్ ఖుద్దు, శాఖమూరి చిన్న, ఈదర పూర్ణచంద్, రైతు నాయకులు చందు సాయిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, పెమ్మసాని శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర, ఉమ్మల్నేని మదన్, షేక్ నసీం, పెద్ది వెంకట శివరామకృష్ణ, జాస్తి సతీష్లు పాల్గొన్నారు. జీవో 1 దగ్ధం చేస్తూ సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా మరియు తెనాలి తాలూకా ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 14వ తారీఖు అయినటువంటి భోగి మంటల సందర్భంగా ఈ రాష్ట్రం రావణాకాష్టంలాగా ఉంది. మళ్ళీ రాముడి పాలన రావాలి, ధర్మం న్యాయం 4 పాదాల నడవాలి, సమస్త ప్రజలు సుఖినోభావంతో అనే భావన కలగాలి, అరాచకాలు అత్యాచారాలు భయము ప్రజల నుంచి తొలగాలి అని చెప్పి ఈ భోగి మంటల సందర్భంగా మనందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన దగ్గర నుంచి 1-6 అయితే చెప్పుకోవచ్చు, ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి వ్యక్తి అనేక సమస్యలతో అతలాకుతలం చెందుతూ ఉన్నారు. ఇదేమి కర్మరా బాబు అని చెప్పి నిరంతరం అనుక్షణం బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు. ఇప్పుడు 1861 యాక్ట్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద ఊరేగింపులు జరగకూడదు, రోడ్ షోలు జరగకూడదు, ప్రతిపక్షాలు రోడ్డు మీద రాకూడదు అని గొంతు నొలిపే కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధర్మాసనం మొట్టికాయలు వేసినటువంటి సందర్భం. అయినా కూడా సిగ్గులే సమర్థించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం మారాలి, అధికారం పోవాలి, వీళ్ళకి సిగ్గు రావాలి. మన ఊళ్ళో చెప్తూ ఉంటారు, పిచ్చికొక్క వచ్చినప్పుడు అందరు కలిసి కొట్టంటారా అని చెప్పి. వాళ్ళ ప్రజలు ఆ రకంగా ఈ పిచ్చికొక్కల్ని తరమడానికి, ప్రజల్ని తమకు తాము రక్షించుకోవడానికి ఈనాడు జరుగుతున్నటువంటి ప్రయత్నం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి.
వ్యాపారస్తులు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారు. ట్యాక్సుల మీద ట్యాక్సులు, సామాన్య మానవుడి మీద కూడా పన్నులు వేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున ఏమి చెత్తయ్యా, ఎక్కడ చెత్తయ్యా, ఏంటి చెత్త పన్ను అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. రైతు నాయకులు జట్టి భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైతు నాయకులు జట్టి భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం తెనాలి గేటీ థియేటర్, శివాజీ చౌక్ 2 చోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, తెనాలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జట్టి భానుప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుమారులు జట్టి ప్రశాంత్, రత్నకిషోర్, జట్టి రేయ, జట్టి రేణుక, అభిషేక్, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు రైతు నాయకుడిగా జట్టి భానుప్రసాద్ సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ఆక్రోశమో తెలియడం లేదని అన్నారు. దాతల సహకారంతో జరుగుతున్న అన్నా క్యాంటీన్ 156 రోజులు తెనాలిలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గేటీ థియేటర్ సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఎస్ఎల్ నాయకులు శరత్, పసుపులేటి త్రిమూర్తి, కిషోర్, కౌన్సిలర్ దివి అనిత, సుంకర హరికృష్ణ, కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి శత జయంత్యోత్సవాలు పురస్కరించుకొని తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించబడి 8 నెలలు అవుతూ ఉంది. 2 అన్న క్యాంటీన్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో 2 అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి జట్టు భానుప్రసాద్ గారు మరణించి 2వ వర్ధంతి ఈరోజు. ఆ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమానికి, అన్న క్యాంటీన్ నిర్వహణ కార్యక్రమానికి వారి కుమారుడు జట్టి కిషోర్ గారు, అదేవిధంగా కుమార్తె జట్టి రేణుక గారు, వారి బంధువులు అందరూ కూడా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం అన్న క్యాంటీన్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో పేదవాళ్ళకి కడుపు నిండా తిండి, ఉదయం పూట టిఫిన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల, నగరాల్లో ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి కడుపు నిండా ఆహారాన్ని అందించినటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ధ్వంసం చేశాడు. ఆ పథకాన్ని రద్దు చేశాడు. కడుపు దగ్గర, నోటి దగ్గర కూడు లాగేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఆశయంతో ఈ రాష్ట్రంలో మళ్ళా ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఇక్కడ పునఃప్రారంభం చేశాం. అన్నా క్యాంటీన్ను ఈ ప్రభుత్వానికి నిరసనగా, పాలనకి నిరసనగా, పేదవాడి యొక్క ఆకలిని తీర్చడానికి ప్రయత్నించినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసనగా ప్రారంభించబడినటువంటి ఈ అన్నా క్యాంటీన్ అన్నగారి శత జయంతి మహోత్సవాల సందర్భంగా అన్నగారి ఆశయమైనటువంటి పేదవాడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టడమే మహోన్నతమైనటువంటి జయం. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, అదే నిజమైనటువంటి సేవ అనే భావాన్ని పొణికిపుచ్చుకొని ఈ రోజున ఈ క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి పోలీసులు సహాయకంగా ఉండటం, వీటిలన్నింటినీ అధిగమించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 156 రోజులు అజరామంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా నిరాఘాటంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి దాతృత్వంకి మరి ముఖ్యంగా అన్నదానం అనేది గొప్ప దానంగా భావించే
ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలంటూ సిఐటియు, సిపిఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలంటూ సిఐటియు, సిపిఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తెనాలి మార్కెట్ సెంటర్లో జీవో నెంబర్ 1 ప్రతుల్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘ నాయకులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. కార్మికుల, కర్షకుల గొంతు నెక్కేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం గతంలో ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి జీవోలను విడుదల చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు హక్కులకు భంగం వాటిల్లే జీవోలను రద్దు చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు హుస్సేన్ వలి మాట్లాడుతూ 1857 సంవత్సరం నాటి బ్రిటిష్ చట్టాలను తిరిగి జీవో నెంబర్ 1 ద్వారా బయటకు తీసుకురావటం సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునేందుకే జీవో నెంబర్ 1 వెలుగులోకి తెచ్చారని, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు తమ హక్కులను నిరసన ద్వారా తెలియజేస్తే ప్రభుత్వాల మనుగడ కష్టమవుతుందన్న ఉద్దేశంతోనే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారని హుస్సేన్ వలి స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సాంబశివరావు, షేక్ తాజుద్దీన్, ఏ సాంబశివరావు, నిమ్మలహరి, ఎం పోతురాజు, జి ఆంజనేయులు, బచ్చలకర శ్రీనివాసరావు, తోటకూర పాములు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణిలో జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పౌర హక్కులు, రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవో నెంబర్ 1ని రద్దు చేసే వరకు పోరాడాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు ఎప్పుడో రౌలట్ చట్టము, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి నియంతృత్వ, నిరంకుశ జీవోలను తీసుకురావటం అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ దేశంలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితి. ఇవాళ ప్రజల యొక్క ప్రాథమిక హక్కు నిరసన తెలియజేయటం. ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించాలని తమ గోడుని వివిధ రూపాల్లో ప్రజలు, కార్మికులు, రైతులు, వివిధ వర్గాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి నివేదించటం అంటే ఇది సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా తొంగలు దొక్కి ఇటువంటి ఈ కర్కశమైన, నియంత్రితమైన నిర్బంధ చట్టాలని తీసుకురావటం అనేది హేయమైన చర్య. ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది? మట్టిలో కలిసిపోయారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యవాదులు అట్లాగే పౌర హక్కులు కోరుకునే వాళ్ళు ఎవరూ హర్షించరు. అందుకని మేధావులు, కార్మిక, కర్షక సోదరులందరూ కూడా ఇటువంటి నియంతృత్వ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం 1857లో భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఐక్య పోరాటాన్ని అణచడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1861లో ఒక జీవో తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ జీవో బ్రిటిష్ ప్రభుత్వం పోయినా కానీ మన ప్రభుత్వం దగ్గర మాత్రం అది అలాగే భద్రంగా ఉంది. ఈనాడు అదే జీవోని బయటికి తీసుకొచ్చి కార్మికుల హక్కుల మీద కాలరాయడం కోసం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో అనేది కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోసం, వ్యతిరేకం కోసం తెచ్చింది కూడా కాదు. ఎందుకంటే నిరంతరం కార్మికులు, కర్షకులు, పేదలు నిరంతరం తమ సమస్యల మీద ఆందోళన పోరాటాలకు వస్తుంటారు. తమ సమస్యలు పరిష్కారం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదకి ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఈనాడు మనం గమనిస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్మికులు కూడా రోడ్డు మీదకి రాకుండా చలో ధర్నాకు పిలిపిస్తే అరెస్టు చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది అని నియంతృత్వ కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇక ఎవరో రోడ్డు మీద రాకుండా ఉండడం కోసమే ఈ జీవో చేసిందని చెప్పి సిఐటిగా మేము భావిస్తున్నాం. కనుక కార్మిక హక్కుల్ని కాలరాయడం కోసం కర్షకుల్ని, అలాగే రైతాంగ పోరాటం కూడా చూసాం. ఢిల్లీలో రైతాంగ పోరాటం, అలా రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారు, వ్యవసాయ కార్మికులు వస్తున్నారు, బీసీలు, అన్ని రకాల ప్రజలు, ఉద్యోగస్తులు
అందరూ కూడా తమ సమస్యల మీద రోడ్ల మీదకి వస్తుంటే రోడ్ల మీదకి రాకుండా తమ ప్రభుత్వం చాలా బాగా ఉంది, ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని చెప్పే విధానంగా ఎవరు రాకుండా ఉండడం కోసం ఈ జీవో తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే రాబో రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా ఈనాడు భోగి పండుగ రోజున జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుతూ భోగి మండలాలు వేసి తగలబెట్టడం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. శనివారం ఉదయం తెనాలి నెహ్రూ రోడ్లోని ఆలయ ప్రాంగణంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని తిలకించారు. గోదాదేవి మహావిష్ణువుని పారాయణ చేసి 30 పాసురాల అనంతరం మహావిష్ణువులో ఐక్యమవ్వటమే గోదా కళ్యాణం విశిష్టత అని ఆలయ అర్చకులు వివరించారు. కళ్యాణం తిలకించే యువతీ యువకులకు వివాహ యోగ్యం కలుగుతుందని తెలియజేశారు. బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. ఈ పూజా మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్విఎన్ మల్లేశ్వరి, అనువంశిక ధర్మకర్త ఎస్బి శివ, సురేష్, మాధవ కుమార్ తదితరులు పాల్గొని పూజా క్రతువులు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు భోగి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా జరుగుతుంది. భక్తులను ఇచ్చేసి గోదావరి రంగనాయకుల కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలుగా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో యువ కార్యవాధికారి అయిన మాధవేశ్వరి గారు, వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్బి శివ గారు, కన్నగంటి భాస్కర్ గారు తదితర భక్తులు, ఆలయ వంశపారంపర్య అర్చకులు రఘు, మాధవ కుమారు, కేశవమూర్తి, మురళీ, యశ్వంతు తదితరులు భక్తులందరూ పాల్గొన్నారు. అస్మదాచార్యవర్యంతాం ముందే గురుపరంపరాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానంలో ఇవాళ గోదా కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. గోదాదేవి మహావిష్ణువుని పారాయణ చేసి 30 దినాలు 30 పాసురాలతో ఇవాళ చివరి రోజు స్వామివారిలో ఐక్యం అవుతుంది. దీన్ని మనం గోదా కళ్యాణంగా నిర్వహించుకుంటున్నాము. ఇవాళ రోజున గోదా కళ్యాణంలో వివాహం కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఈ కార్యక్రమ కతువులో పాల్గొన్నట్టయితే ఇక్కడ వివాహం అవుతుంది నానుడు ఒకటి ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కొత్తగా చిన్నపిల్లలకి స్వామివారి ఆశీస్సులతో భోగిపల్లి కూడా పోయడం జరుగుతుంది. స్థానిక తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి గిరిదేవారి దేవస్థానంలో ఈరోజు భోగి పండుగను పురస్కరించుకొని శ్రీ గోదా కృష్ణుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వైభవపేతంగా ఆలయ వంశపారంపర్య అర్చకుల ఆధ్వర్యంలో జరగబడినది. అలాగే బొమ్మల కొలువు కూడా నిర్వహించబడినది. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. చీకటి జీవాలతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న జగన్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. చీకటి జీవాలతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న జగన్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. శనివారం తెల్లవారుజామున నియోజకవర్గ కేంద్రం వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద టీడీపీ ఆధ్వర్యంలో సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేస్తూ నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనందబాబు మాట్లాడుతూ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాలు చేసి ప్లకార్డులు ధరించి పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి జగన్ ప్రభుత్వం దిగజారుడుగా వ్యవహరిస్తుందన్నారు. చీకటి జీవులతో ప్రజల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. అరాచక పాలన ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సభలకు హాజరవుతున్న అశేష జనాన్ని చూసి వణుకు పుట్టిన జగన్ నల్ల జీవోలను అమలు చేయాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగం రాజకీయ పార్టీలకు ప్రసాదించిన హక్కులను కాలరాసే ప్రభుత్వం జరుగుతుందన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక రద్దుతో జగన్ రెడ్డి పాలనలో పేదలకు పండుగ సంతోషం లేకుండా పోయిందన్నారు. బాపట్ల పార్లమెంటరీ స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తిరిగి రాష్ట్రంలో టీడీపీ పాలన రావటం ఖాయమన్న ఆకాంక్షను వెలుబుచ్చారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు కార్యదర్శి అమ్మిశెట్టి కిషోర్ బాబు, భూపతి శివాజీ, కోగంటి శ్రీనుబాబు, గంటా స్వాతి, గవిని దుర్గా, అమిర్నేని రవి, దొప్పలపూడి సుధాకర్, షేక్ హనీఫ్,
తులం రమేష్, మన్నిపసి, మొవ్వ శరత్చంద్ర, దాది లక్ష్మణ, వట్టిప్రోలు యోబు, కొడాలి వెంకట్రావు, వేల్పుల రవిప్రసాద్, కొండ్రు బుల్లయ్య, బండారు సూరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. సంక్రాంతి పండుగలో ముఖ్యంగా భోగి పండుగ అంటే భోగభాగ్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా గ్రామాల్లో రైతాంగం పంటల చేతికొచ్చి ఈ పండుగని చాలా సుఖ సంతోషాలతో చేసుకుంటారు. 3.5 ఏళ్ళు దాడుతూ ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. సుఖ సంతోషాలు భోగభాగ్యాలనేవి పూర్తిగా ప్రజలకు పోయినాయి, లేవు. రైతాంగానికి అసలే లేదు. అదేదన్నా స్థిరులు భోగభాగ్యాలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ముఠా, ఆ గ్యాంగ్, జే గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకే దక్కుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ పథకం పెట్టినా కూడా ఆ పథకాల్లో వచ్చే కమిషన్లు, వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకొని వాళ్ళ సిరి సంపదలు పెంచుకుంటా ఉన్నారు. ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు. భోగి రోజు, భోగి అంటే పాత మొత్తం కూడా వదిలించుకొని కొత్తదనాన్ని ఆహ్వానించడం. పాత అంటే ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనలో వస్తున్నటువంటి జీవోలన్నీ నశించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలనని ఎత్తి చూపించేటటువంటి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కటానికి ఇవాళ చీకటి జీవోలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జీవో నంబర్ 1 ద్వారా జనవరి 2వ తేదీ అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి జీవో ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్ కూడా ప్రజల్లో జరగకుండా చూడాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. 27వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో నారా లోకేష్ చేయబోతున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రబన్నాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటిని నిరసిస్తూ మరి ఇలా ఆ జీవోలను కూడా ఈ భోగి మంటల్లో వేసి తగలబెడతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మోపినటువంటి అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా తగలబెడతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ సైకో, ఒక మానసిక వైకల్యం కలిగినటువంటి సైకో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్ని రంగాల్లో కూడా వెనుకబాటుకు గురైపోయినటువంటి రాష్ట్రం వెనక్కి నడుస్తూ ఉంది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఇవాళ అవినీతి చక్రవర్తిగా ఇవాళ అన్ని రంగాల్లో ఇసుక దోపిడీ వేల కోట్లు, అదేవిధంగా మద్యంలో జగన్మోహన్ రెడ్డి స్వయాన కమిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళే మద్యం బ్రాండ్లు తయారు చేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. నువ్వు ఏ స్కీమ్ అన్నా తీసుకో, వేల కోట్ల రూపాయలు వీళ్ళకి లాభం. ఇవాళ యువతరానికి భవిష్యత్తు లేదు, పరిశ్రమలు లేవు, పరిశ్రమలు రావు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా బెదిరించి భయపెట్టి వీళ్ళ కమిషన్లు ఇలాక తరిమి కొట్టారు ఈ రాష్ట్రం నుంచి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి యువతరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే దిక్సూచిగా కనపడతా ఉన్నాడు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రోజున జరుగుతున్నటువంటి భోగి పండుగ కానీ, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ 3 రోజులు చేసుకునేటువంటి ఈ గొప్ప పండుగ రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలని, భోగభాగ్యాలను ఇచ్చే పండుగగా మిగిలిద్దని చెప్పి ఆశిస్తూ ఒక ఆశయంతో ఇవాళ ఈ సైకోని పంపించాలనే ఒక మహదాశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఖచ్చితంగా వచ్చే సంక్రాంతి కల్లా ఎప్పుడన్నా రావచ్చు ఎన్నికలు అనేవి. ఈ సైకోని పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. నిజంగా కర్మ పీడబట్టింది రాష్ట్రానికి. ఈ కర్మను కూడా ఈ భోగి మంటలు వేసి తగలబెట్టి ఈ కర్మ వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. మండల కేంద్రం దుగ్గిరాల గ్రామానికి చెందిన వన్ సేవా ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం దుగ్గిరాల గ్రామానికి చెందిన వన్ సేవా ట్రస్ట్ దోస్తు ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ వేడుకలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది సంబరాల్లో ఈ నెల 10న జంపాల కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరుసటి రోజున విద్యార్థులకు క్రీడలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చివరి రోజైన శనివారం ముగింపులో భాగంగా
ముందుగా రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగిమంటలను వెలిగించి కాలినడకన KRRM డిగ్రీ కళాశాలకు చేరుకుని కబడ్డీ, వాలీబాల్, మ్యూజిక్ చైర్, రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా క్రీడలు ఆడుతున్న వారిని పరిచయం చేసుకుని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేయగా ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి దోస్తు కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వచ్చిన అతిథులకు శాలువాలు, మెమెంటోలు, పూల మొక్కలను అందించి ఘనంగా సన్మానించారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి అనేది వేడుక భరితమైన అవకాశమని, అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ అని అన్నారు. గ్రామీణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్ఫూర్తిదాయకంగా కార్యక్రమం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా సంబరాలు నిలిపినప్పటికీ తిరిగి పరిస్థితులు బాగుండడంతో పునఃప్రారంభించడం అభినందనీయమన్నారు. దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ మాట్లాడుతూ ప్రతి ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక సంబరాలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది సంబరాలు ఎంతో కోలాహలంగా, అట్టహాసంగా జరుగుతున్నాయన్నారు. ట్రస్టు తరఫున మొదటి నుండి క్రీడలు, కళలు, ఆరోగ్యంపై ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుందన్నారు. మంగళగిరి గౌరవ అధ్యక్షులు రాయల్ గ్యాస్ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 2012 నుండి దోస్త్ అనే ట్రస్టును స్థాపించి గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రతి ఏడాది విద్య కోసం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. సభ్యులు గద్దెవాసు మాట్లాడుతూ దోస్త్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ఇవ్వటం జరిగిందన్నారు. సంబరాల్లో చివరి రోజున భోగి మంటలు, రంగవల్లులు, పొంగళ్లు వంటి కార్యక్రమాలు చేపట్టి అతిథులను గౌరవించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జంపాల సుబ్బారావు, కొత్త సుబ్రహ్మణ్యం, గూడూరు వెంకట్రావు, జంపాల కృష్ణారావు, వల్లూరు నరసింహారావు, జంపాల శివకృష్ణ, జంపాల కుసుమశ్రీదేవి, తాడిబెన్న రామస్వామి, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, కొత్త గిరిధర్, కొంగర జోగేంద్ర, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, చింతమనేని రామప్రసాద్, కొత్త రవికిరణ్, నిమ్మగడ్డ వెంకట్, గద్దె అనసూయాదేవి, ఎస్కే షబీనా, గద్దె రవీంద్ర, అలపత్తి వెంకట సుబ్బారావు, కొండపనేని రవీంద్ర, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రమేష్ కుమార్, గాంధీ, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వాసు మీడియాతో మాట్లాడారు. మా ఉద్దేశం మీ అందరికీ తెలుసు, మేము ప్రతి సంవత్సరం విద్య, వైద్యం, ఇలాగే క్రీడలు, ఈ సాంస్కృతిక సంబరాలు ఇవన్నీ చేస్తుంటాము. అలా ఈ 2 సంవత్సరాల నుంచి మేము చేయలేకపోయాము. ఈ సంవత్సరం జనవరి 23 సందర్భించి మేము ఈ సాంస్కృతిక సంబరాలు చేస్తూ ఉదయం భోగి మంటలతో, రైలుపేట భోగి మంటలతో ప్రారంభమై కాలేజీ KRR డిగ్రీ కాలేజీ దాకా తీసుకొచ్చి ఇక్కడ కూడా భోగి మంటలు వేస్తూ, పొంగలు చేస్తూ, క్రీడలు మొదలుగాని క్రీడలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఇవాళకి ఈ కార్యక్రమాలు దీంతో ముగిస్తున్నామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, గ్రామ ప్రజలకు, ఆటల పోటీలో పాల్గొన్న విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. మరొకసారి దోస్త్ సంక్రాంతి సంబరాలు జనవరి 2023 కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకున్నాం. స్పోర్ట్స్ డే అయిపోయింది, ఈరోజు ఫైనల్స్ కూడా అయిపోయింది. ఈ రోజుతోటి ముగ్గుల పోటీలు, రంగోల కార్యక్రమాలు, మన పొంగలు, భోగి మంటలు ఈ కార్యక్రమాలతోటి ముఖ్య అతిథుల్ని గౌరవించుకోవటం, అలాగే కొంతమంది విశిష్ట అతిథులు కూడా విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా సత్కార కార్యక్రమం చేసుకొని ఈ రోజుతోటి ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలని ముగించదలుచుకున్నాము. మాకు మొదటి నుంచి ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా దుగ్గిరాల్లో దోస్తు తరఫున మామూలుగా సంక్రాంతి సంబరాలు పెట్టడం జరిగింది. ఊరుని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దోస్త్ అని పెట్టడం జరిగింది. దోస్త్ అంటే దుగ్గిరాల వన సేవా ట్రస్టు, దానికి నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. శ్మశానం, లైబ్రరీ ఇంకా చాలా డెవలప్ చేసాం. అట్లానే పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. నాకు చాలా సంతోషం. మన సంక్రాంతి అన్నా లేకపోతే ఇంకో పండుగలన్నా కూడా ఏం తెలవటం లేదు. అది తెలవటం, తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మొన్న హెల్త్ క్యాంప్ పెట్టాం. మొన్న మీ అందరూ తెలుసు ఆటల పోటీలు అవన్నీ.
ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చాం. మధ్యలో కోవిడ్ మూలాన 2 సంవత్సరాలు చేయలేకపోయాం. అది దీన్ని ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు, సంతోషం. ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం చాలా బాగా జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇది ఎన్నో సంవత్సరాలుగా దోస్తు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం ద్వారా మన దుగ్గిరాలకు చెంది ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాదు, ఇతర పట్టణాల్లో ఉండే వారందరికీ కూడా తిరిగి గ్రామసీమలకు రావడానికి ఇది ఒక మంచి అవకాశం. మన గ్రామీణ సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా, గ్రామస్తులందరూ కలిసి ఉండేలాగా స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మనం. సంక్రాంతి సంబరాలు 2023 సంవత్సరానికి చాలా కోలాహలంగా, చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి గ్రామస్తుల సహకారంతో. అలాగే ఈ సంవత్సరం దోస్తుకి మొదటి నుంచి క్రీడలు, ఆరోగ్యం, అలాగే కళలు, వీటికి మొదటి నుంచి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాము. గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 మనుషులను కలుపుతాయని మేము తీవ్రంగా మొదటి నుంచి నమ్మేవాళ్ళం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంత ఖర్చు పెట్టి పొద్దున్న నుంచి జరుపుతూ ఉన్నాము. మీ ప్రతి ఒక్కరి సహకారం ఇలాగే ప్రతి సంవత్సరం మాకు ఉంటుందని ఆశిస్తూ స్థానిక తాలూకా జూనియర్ కళాశాల నందు నిర్వహిస్తున్న టీపీఎల్ సీజన్ 6 7వ రోజు క్రికెట్ మ్యాచ్ ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా తెనాలిపట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, తెనాలి ఈద్గా ప్రెసిడెంట్ షేక్ గౌస్ మరియు తెనాలిపట్టణ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ షేక్ సుభానీ, షేక్ అన్సారీ, సుభానీ హోటల్ షేక్ సుభానీలు విచ్చేసి మ్యాచ్ను ప్రారంభించారు. స్థానిక తాలూకా జూనియర్ కళాశాల నందు నిర్వహిస్తున్న టీపీఎల్ సీజన్ 6 7వ రోజు క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి శనివారం ముఖ్య అతిథులుగా తెనాలిపట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, తెనాలి ఈద్గా ప్రెసిడెంట్ షేక్ గౌస్ మరియు తెనాలిపట్టణ మున్సిపల్ కోఆపరేటివ్ మెంబర్ షేక్ సుభానీ, షేక్ అన్సారీ, సుభానీ హోటల్ షేక్ సుభానీ విచ్చేశారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువ క్రికెట్ అకాడమీ వారు యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నిజ జీవితంలో కూడా అందరూ కష్ట నష్టాలను సమానంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసిన భోగి సంబరాల్లో క్రీడాకారులతో పాటు అతిథులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ హరిదాస్ గౌరీశంకర్, నిర్వాహకులు షేక్ మాలిక్, బి మధుసూదన్, బక్కా శివకృష్ణ, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి రోజు మమ్మల్ని యువ క్రికెట్ అకాడమీకి ఇన్వైట్ చేసి టీపీఎల్ 6కి మమ్మల్ని పిలిచిన డైరెక్టర్ గౌరీ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి క్రికెట్లో ఎంతోమంది ఆడుతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. పిల్లలు కూడా గెలుపు ఓటమిల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి జీవితంలో ఈ స్పోర్ట్స్ అనేది ఒక కీలక పాత్ర పోషించింది. అలాగే వీళ్ళు ఇంకెన్నో మ్యాచ్లు ఆడి నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. యువ క్రికెట్ అకాడమీ వారు వాళ్ళు నిర్వహిస్తున్న టీపీఎల్ సీజన్ 6 ఎంతో గొప్పగా స్టార్ట్ అయింది. దీంట్లో చెప్పుకునే విషయం ఏంటంటే ఇవాళ యువత అందరూ పక్కదలో పెట్టి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎక్కడ కూడా గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేని ఈ రోజుల్లో కూడా ఒక సమీర్ గారు ఆయన కృషితో డైరెక్టర్గా మన గౌరీ గారి సహకారంతో ఇవాళ ఇంతమంది యువతని గ్రౌండ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ చెప్పాలంటే రియల్ హీరోస్ వీళ్ళందరూ. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు మనం తెనాల్లో ఉన్న వాళ్ళందరూ స్పాన్సర్ చేసి వీళ్ళకి బాగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా వంతు నేను కూడా సహకారం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సంక్రాంతి పర్వదిన భోగి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, గత 6 రోజులుగా తెనాలి పట్టణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువ క్రికెట్ అకాడమీ వారు గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 6ని స్టార్ట్ చేశాం. మరి ఈ రోజున అఫీషియల్గా మరి సీజన్ 6 మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంది. మరి దానికి గాను మరి మైనార్టీ నాయకులైనటువంటి ఈద్గా ప్రెసిడెంట్ గౌస్ గారు, అలాగే సుబానీ గారు, షేక్ అన్సారీ గారు, కోఆప్షన్ మెంబరు సుబానీ గారు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారికి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తెనాలి పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా మా యువ క్రికెట్ అకాడమీ మరి క్రికెట్ని ప్రోత్సహించేదానికి, యువతని క్రీడల వైపు మళ్లించేదానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈ నెల 27వ తారీఖున కూడా డాక్టర్ రియాజ్ ఖాన్ గారు,
వారి తండ్రి గారి పేరు మీద తాలూకా విఎస్ఆర్ యువన్ కళాశాలలో అంతర్రాష్ట్రీయ టోర్నమెంట్ కూడా ఒకటి నిర్వహించేదానికి యువ క్రికెట్ అకాడమీ సిద్ధంగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మ్యాచ్లకి మనకు ఇచ్చేసినటువంటి ప్రతి స్పాన్సర్లకి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈ టోర్నమెంట్ అంతటికీ కూడా అఫీషియల్గా WRS మినపగుళ్ళు తెనాలి వారు మరి స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. అలాగే కో స్పాన్సర్స్గా స్ట్రేంజర్స్ డ్రెస్సెస్ వారు, అలాగే క్విక్ జిమ్ వారు, అలాగే శ్రీచక్ర మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారు, అలాగే హ్యాపీ హాస్పిటల్ తెనాలి వారు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా యువ క్రికెట్ అకాడమీ తెనాలి తరపున, తెనాలి క్రీడాకారుల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సంక్రాంతి సంబరాల భాగంగా తాలూకా జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి TPL 6 చాలా చక్కగా జరుగుతుంది. మరి TPL సీజన్ 6 మెయిన్ టీమ్స్ అయినటువంటి సౌత్ బుల్ టీమ్ని క్విక్ ఫిట్నెస్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళ జెర్సీ లాంచ్ కోసం మరి రాజా గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మరి ఈరోజు జెర్సీ లాంచ్ చేసి వాళ్ళ టీం కెప్టెన్ అయినటువంటి జోషిని, మరి అదేవిధంగా వైస్ కెప్టెన్ అయిన సాదిక్కి అందజేయడం జరిగింది. మరి ముందుగా ఈ TPL 6లో భాగంగా అయినటువంటి క్విక్ ఫిట్నెస్ అయిన వారికి మా యువ క్రికెట్ అకాడమీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మల్లవరపు వెంకటకృష్ణారావు శనివారం మృతి చెందాడు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మల్లవరపు వెంకటకృష్ణారావు శనివారం మృతి చెందాడు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలో వెంకటకృష్ణారావు నివసిస్తుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు లేచాడు. ఇంటి వెనుక ఉన్న బాత్రూంకు వెళుతుండగా స్లాబ్ పెచ్చు ఊడి ఇతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో వెంకటకృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. 2 రోజులుగా అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న రీసర్వే ఇన్స్పెక్టర్ రమేష్ కృష్ణ సిబ్బంది వెంకటకృష్ణారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మా బావగారండి వెంకటకృష్ణారావు గారు హోంగార్డుగా చేస్తున్నారు. వాళ్ళ తెల్లవారుజామున 3 గంటలు 3:30 ఆ ప్రాంతంలో ఆయనకి రాత్రి నుంచి మోషన్స్ అవుతున్నాయంట. బాత్రూమ్కి వెళ్తుంటే సీలింగ్ స్లాబ్ది పెచ్చులు ఊడిపోయి తలకి తగిలి కంత మీద తగిలి స్పాట్లో పడిపోయి ఉన్నారంట. మా అక్కయ్య వాళ్ళు, మా మేనల్లుడు వాళ్ళు చూసేపాటికి తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే చనిపోయారమ్మా, పల్స్ లేదని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసి వెళ్ళారు. తెనాలి మొబైల్ షాప్స్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి పండుగను నిర్వహించారు. తెనాలి మొబైల్ షాప్స్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి పండుగను నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున బోస్ రోడ్లో అసోసియేషన్ నాయకులు పాల్గొని భోగి మంటలను వేశారు. కార్యక్రమంలో తెనాలి మొబైల్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భోగి వేడుకల్లో అసోసియేషన్ నాయకులు టి చైతన్య, వైస్ ప్రెసిడెంట్ చిలక కిరణ్, సెక్రటరీ ముళ్లపూడి నాగ, ట్రెజరర్ నీలి విజయ్, జాయింట్ సెక్రటరీ మరియు మొబైల్ హోల్సేల్ షాప్ యజమానులు మహేంద్ర, విజయసాయిలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలు డ్రీమ్స్ మొబైల్స్ బషీర్, ట్రెజరర్ నాగ, సాయి విజయ్లు పర్యవేక్షించారు. టీఎంఐ రిటైల్ మిత్రులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టీఎంఐ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెనాలి మొబైల్స్ అసోసియేషన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మరి టీఎంఐ ఆధ్వర్యంలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభించినందుకు సహకరించిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. టీఎంఐ మిత్రులకి, కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ భోగి అండి. భోగి శుభాకాంక్షలు అండి. టీఎంఐ తరఫున అసోసియేషన్ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి మంటలు వేడుకను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి మంటల వేడుకను నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున నందులపేటలో భోగి మంటల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు, ఎస్వి యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్యలు పాల్గొన్నారు. స్థానిక నందులపేటలోని శ్రీ విక్రమార్కుని స్ట్రీట్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఈ రోజున భోగి మంటలు ఘనంగా వేస్తున్నాము. భోగి అంటే చెడుని ఆ మంటల్లో కాలిపోవటము. భారతీయ సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనిది ఈ భోగి మంటలు మన భారతదేశంలోనే ఉన్నది. అత్యున్నతంగా ఈ భోగి మంటల వల్ల చెడుని వదిలేసి మంచిని తీసుకోవడం అనే ఒక సందేశాన్ని ఇవ్వటం అవుతుంది.
అందరూ కూడా తెల్లవారుజామునే లేచి ఈ భోగి మంటలు చేసి ఆ స్నానం చేసి ఆ చెడును పోగొట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే భోగి పళ్ళు భోగి మంటలు. అలాంటి వేడుకను కులమతాలకు అతీతంగా నిర్వహించారు భజరంగ సభ్యులు. సంక్రాంతి అంటేనే భోగి పళ్ళు భోగి మంటలు. అలాంటి వేడుకను కులమతాలకు అతీతంగా నిర్వహించారు భజరంగ సభ్యులు. తెనాలి ఇస్లాంపేటలోని సంస్కార పాఠశాల చిన్నారులకు భోగి పండ్లు పోసి వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి విశిష్టత, భోగి పండ్ల ప్రాధాన్యతను అవగాహన కల్పించారు. గోదాదేవికి పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్లాంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ అన్సారీ హాజరవగా భజరంగ దళ్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నారులకు పెన్నులు, పుస్తకాలను అందజేశారు. ఈరోజు భోగి సందర్భంగా పిల్లలకు మా బజరంగ యూత్ తరఫున పిల్లలు భోగి పోలు పోయడం అయింది. ఈ భోగి ఇచ్చేసిన పిల్లలందరికీ అన్సారీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. తెనాలి ఇస్లాంపేటలో సంస్కార స్కూల్ నందు భోగి పోలు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అన్సారీ గారికి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసిన తెలుగు యువత. జీవన్ నెంబర్ 1 ప్రతుల్ని భోగి మంటలలో దగ్ధం చేసిన తెనాలి టీడీపీ నాయకులు. జెట్టి భానుప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జీవన్ నెంబర్ 1ని దగ్ధం చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, రైతు సంఘ నాయకులు ములకా శివసాంబ్రి. తెనాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. హెచ్సివి న్యూస్ సమాప్తం.